ఇక రైతాంగ సమస్యలు పరిష్కరించాలని ఏఐకేఎంఎస్ ఇచ్చిన ఆందోళన పిలుపుతో ఖమ్మం జిల్లాలో ఉద్రిక్తత నెలకొంది. ప్రభుత్వ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేసిన రైతులు, రైతు సంఘం నేతలు కలెక్టర్ కార్యాలయంలోకి చొచ్చుకు వెళ్లేందుకు ప్రయత్నించారు. భారీ ఎత్తున తరలివచ్చిన అఖిల భారత రైతు కూలీ సంఘం ఖమ్మం జిల్లా కమిటీ నాయకులు తడిసిన పత్తి, మొక్కజొన్న, వరి ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. నెల రోజులుగా రైతులు ఇబ్బంది పడుతున్నా ప్రభుత్వం కనీసం పట్టించుకోవడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే రైతులు కలెక్టర్ కార్యాలయంలోకి వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. రైతు సంఘం నేతలు ప్రతిఘటించడంతో పరస్పర తోపులాట జరిగింది. బారికేడ్లను దాటుకుని రైతు కూలీ సంఘం నాయకులు కలెక్టరేట్లోకి చొచ్చుకు వెళ్లారు. పోలీసుల తీరును తప్పుబట్టారు. ఏఐకేఎంఎస్ నాయకులు ఆందోళనలతో ఖమ్మం కలెక్టరేట్ ప్రాంగణం దద్దరిల్లింది. రైట్ గా దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా రిపోర్టర్ సాంబశివరావు అందిస్తారు. సాంబశివరావు, చెప్పండి, మరి ఖమ్మంలో కలెక్టరేట్ ముట్టడికి ప్రయత్నించారు రైతులు 1 మంత్ నుంచి కష్టపడుతున్నా, ఎన్ని అవస్థలు పడుతున్నా ప్రభుత్వం ఎందుకని పట్టించుకోవట్లేదు? దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? అమూల్య, రైతు కూల సంఘం నాయకుల యొక్క ఆగ్రహం కట్టలు తెంచుకుందని చెప్పాలి. గత నెల రోజులుగా సమస్యలు ఎక్కడికక్కడ పెండింగ్ అయిపోతున్నాయి. మోంతా తుఫాన్ ప్రభావంతో నష్టపోయిన రైతులకు పరిహారం విషయంలో క్లారిటీ లేదు. ఇప్పటి వరకు వాటికి సంబంధించినటువంటి ఎన్యుమరేషన్ ప్రక్రియను కూడా చేపట్టలేదు. దాంతో పాటే మోంతా తుఫాన్ లో తడిసిపోయినటువంటి మొక్కజొన్న కొనుగోలుకు సంబంధించి ఒక కార్యక్రమాన్ని కూడా తీసుకోలేదు. ప్రభుత్వం మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తామని చెప్తున్నప్పటికీ కూడా ఇప్పటి వరకు ఆ కార్యాచరణ దిశగా ముందుకు సాగినట్టుగా లేదు. దాంతో పాటు ఈ వరి ఏదైతే మోంతా తుఫాన్ దాటికి నెల కొరిగిపోయిందో దానికి పరిహారం ఇవ్వలేదు. కొనుగోలుకు సంబంధించి ఎర్రబారినటువంటి ధాన్యం కావచ్చు, కొంచెం తేమ శాతం ఎక్కువ ఉన్నటువంటి ధాన్యానికి సంబంధించినటువంటి విషయంలో కావచ్చు, ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు ఒక స్పష్టమైన ప్రకటన కానీ స్పష్టమైనటువంటి కార్యాచరణ కానీ రాలేదు. దాంతో పాటే పత్తి, ఈ సంవత్సరం అత్యధికమైనటువంటి పత్తి సాగు చేయడం జరిగింది. ఆ పత్తికి సంబంధించిన విషయంలో కూడా ప్రతికూల వాతావరణంతో పాటు అధికంగా కురిసినటువంటి వర్షాలకు తేమ శాతం పెరిగింది. సిసిఐ మాత్రం కేవలం 10-20 మంది రైతుల దగ్గర 100 క్వింటాలు మాత్రమే కొనుగోలు చేస్తుంది. కానీ లక్షల రైతుల దగ్గర పేరుకుపోయింది. ప్రైవేటు వ్యాపారుల దగ్గరికి పోతే 5,000కి ఇస్తావా, 6,000కి ఇస్తావా అంటూ బేరలాడుతున్నటువంటి పరిస్థితి. ఇవన్నీ సమస్యలు చూసిన తర్వాత రైతాంగం చాలా ఇబ్బందులు పడుతున్నారు. దీనికి సంబంధించినటువంటి నేపథ్యంలోనే ఇవాళ అఖిల భారత రైతు కూలీ సంఘం ఆధ్వర్యంలో, ఏఐకేఎంఎస్ ఆధ్వర్యంలో ఖమ్మం కలెక్టరేట్ ఎదుట నిరసనకు పిలుపునిచ్చారు. అందులో భాగంగా నిరసన చేపట్టిన తర్వాత ప్రభుత్వం నుంచి కావచ్చు, ప్రభుత్వ అధికారుల నుంచి కావచ్చు, స్పందన రాకపోవడం కావచ్చు, ఇంతకాలం నుంచి సమస్యలను ఏకరువు పెట్టి అనేక సందర్భాల్లో అనేక రకాలుగా నిరసన కార్యక్రమాలు చేపట్టినప్పటికీ కూడా కనీసము కొనుగోలు కేంద్రాలు తెరవకపోవడం, తెలిసిన కొనుగోలు కేంద్రాలు కూడా అలంకారప్రాయంగా కొద్దిగా కొనుగోలు చేస్తూ మొత్తం కొనుగోలు చేశామనేటువంటి ప్రకటనలు ఇచ్చుకుంటూ కాలయాపన చేసినట్లుగా ఉన్నటువంటి నేపథ్యంలోనే రైతాంగం మొత్తం కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఇవాళ కలెక్టరేట్లు పోయేటువంటి ప్రయత్నం చేశారు. పెద్ద ఎత్తున తరలించినటువంటి అఖిల భారత రైతు కూలీ సంఘం నాయకులతో పాటు స్థానిక రైతులు కూడా పెద్ద ఎత్తున తరలి వచ్చారు. కలెక్టరేట్ చేసేటువంటి ప్రయత్నం కొద్దిసేపు ఉద్రిక్తతకు దారితీసింది. ప్రధాన గేట్ నుంచి లోపలికి వెళ్ళేటువంటి ప్రయత్నం చేశారు. అక్కడ పోలీసులు అడ్డుకున్నారు. దాటుకుంటూ ముందుకెళ్లేటువంటి ప్రయత్నంలో పరస్పర తోపులాట జరగడం, మళ్ళీ అక్కడ నుంచి ఖమ్మం కలెక్టరేట్ ప్రాంగణంలో ఉన్నటువంటి పోర్టుకు దాకా వెళ్లి అక్కడ బైఠాయించేటువంటి నాయకులు, రైతులు పెద్దపెట్టిన ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఎందుకంటే నేను ఇప్పుడు సాధారణంగా దసరా వెళ్లిన తర్వాత కోతలు స్టార్ట్ అయితే దీపావళి నాటికి పత్తి, వరి, యాస తరలించుకొని అమ్ముకునేటువంటి పనిలో రైతులు ఉంటారు. కానీ ఇప్పటికీ నవంబర్ నెల కూడా గడిచిపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటి వరకు కూడా ఒక కార్యాచరణ లేదు. ప్రభుత్వ లెక్కల ప్రకారం ఇవాటి వరకు కొనుగోలు చేసినటువంటి ధాన్యం కేవలం 16,000 క్వింటాలు, అది కూడా 250 మంది రైతుల దాకా ఉన్నారు. పోయిన సంవత్సరం సంబంధించినటువంటి యాసంగి సంబంధించినటువంటి బోనస్ డబ్బులు ఇప్పటి వరకు జమ కాలేదు. ఇట్లా చెప్పుకుంటూ పోతే రైతాంగ సమస్యలు వందలు పెండింగ్ లో ఉండిపోయాయి. కోట్లాది రూపాయలు ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి బాకీలు అక్కడికిక్కడికి పేరుకుపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సగం రుణమాఫీ అట్లాగే ఆగిపోయింది. బోనస్ డబ్బులు రాలేదు, యూరియా సకాలంలో ఇవ్వలేదు. ఇన్ని సమస్యల మధ్య ఎంతో కొంత కష్టపడి వ్యవసాయం చేసి పండించినటువంటి పంట వరి, మొక్కజొన్న, పత్తి, ఈ 3 కూడా ఈ సంవత్సరం రైతులను తీవ్రంగా నష్టపరిచినటువంటి నేపథ్యంలో కొంత గొప్ప పండినటువంటి పంటను కూడా సకాలంలో కొనుగోలు చేయకపోవడం వల్ల తీవ్రంగా నష్టపోతున్నారు రైతాంగం. దాంతో పాటు గిట్టుబాటు ధర దక్కట్లేదు. మొక్కజొన్నకు గిట్టుబాటు ధర దక్కని పరిస్థితిలో 1,400 నుంచి 1,600 రూపాయలకు ప్రైవేటు వ్యాపారులకు అమ్ముకుంటున్నారు. వరి కూడా అదే పరిస్థితి. కేవలం 1,800, 1,700 రూపాయలకు ప్రైవేటు వ్యాపారులు కొనుగోలు చేస్తున్నారు. ఇక పత్తి అయితే 5,000 నుంచి 6,000 లోపే కొనుగోలు చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం సిసిఐ ద్వారా కొంటాం, 8,110 రూపాయలు ఇస్తామని చెప్పి ప్రకటించినప్పటికీ ఏ రైతు కూడా
ఆ రకమైనటువంటి లబ్ధి చేకూరకపోవడంతోనే నిరసన కార్యక్రమాలు మొదలైన ఇవాళ కలెక్టరేట్ లో చొచ్చుకొని వెళ్లేందుకు ప్రయత్నించడంతో కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పోలీసులకు కొద్దిసేపు తోపులాట జరిగినప్పటికీ నచ్చ చెప్పడంతో ఆందోళనకారులు పరిస్థితి అదుపులోకి వచ్చింది. అమూల్య, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.